ఆయన స్టేట్మెంట్ ఎవరిదైనా తీసుకుని అట్లేం లేదు బోనాలు కూడా అక్కడే చేస్తాము, అక్కడే చేస్తాము, పునరుద్ధరించుకుంటాం మేము. అన్ని నవధాన్యాలన్నీ చల్లేసిండ్రు, అన్నీ చేసిండ్రు. మా మీదకి దౌర్జన్యంగా గుండగాళ్ళని తోలుకొచ్చి కొడతామని చేస్తే మా వాళ్ళని అందరినీ సమయాన్ని తీసుకొచ్చినాం అక్కడికి వెళ్ళి. ఇది కట్టనీయకుండా చేస్తుడు, పోరాటం చేస్తుంది. గొడవ జరిగింది. గోరెంటాకు పెట్టుకుంటే కూడా పెట్టుకోనియలే, తోలుకొస్తాను రౌడీలో పెట్టిండు, తోలుకొచ్చిండు. అట్లా కూడా తోలుకరామన్న. ఎవరు ఏం చేస్తారో రామని తోలుకరామని పిచ్చోళ్ళమంట. దీపం ముట్టి పోతే పిచ్చోళ్ళమైనా బొడ్రాయి తీసి ఎత్తేసిండ్రు, అన్నీ చేస్తుండ్రు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది గొడ్రాయి పెడితే కూడా తీసి పాడేసిండు, పోటు పెడితే కూడా తీసి పాడేసిండు. మాకు గుడి కావాలి, గుడి కావాలి సార్, పోషమ్మ గుడి కావాలి. 5 ఇండ్లు ఉండే, 5 ఇండ్లు ఉన్నాయి, ఇప్పుడు 200 ఇండ్లు అయినాయి. ఎక్కించుకోవాలి కదా కాలనీకి. యాక్సిడెంట్లు అవుతున్నాయి అని చెప్పి మేము పోరాడుతున్నాం, అంతవరకే. మోసుకున్నాము మేము. బోనం చేసేది కూడా అక్కడనే. 200 కుటుంబాలకు ఒక్కడే ఆదరిస్తుండే ఆయన. వీడియోలు తీస్తున్నారు, ఏమైనా అంటే పోలీసులో పట్టిస్తాం, కేసు చేస్తాము, అవే మాట్లాడుతాం. ఆయన ఒక్కంది అయితే ప్లాటు ఆయన చేసుకోవాలి, ఇది పబ్లిక్ సంబంధించింది, ఆయనకు సంబంధమే లేదు. మాతో పాటు ఆయన కూడా నడవాలి, కానీ ఆయన నడుస్తలేడు.